హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణల్లో అక్టోబర్ 3, 1938. భాషణలు 526. 26 చెప్పాడమ్మా. చెప్పానా? ఒక దర్శనార్థి ఇలా అడిగారు భగవాన్ దగ్గరికి వచ్చి, దైవానికి కొన్ని పేర్లు పెట్టి నామాలను పవిత్రమని, దాన్ని జపించడం పుణ్యమని అంటారు, అంతా నిజమేనా అని అడిగాడు ఒక ఆయన. భగవాన్ చూడడానికి వచ్చి భగవాన్ అడిగాట, దైవానికి ఏవో కొన్ని పేర్లు పెడతారు, పెట్టి ఆ నామాలు పవిత్రమైనవి, దాన్ని జపించండి గొప్ప పుణ్యం అని అంటారు, అదంతా నిజమేనా అని అడిగాడు. అప్పుడు మహర్షి, ఎందుకు కాకూడదు, నీకొక పేరుంది, దానితో పిలిస్తే పలుకుతావు కదూ, పుట్టినప్పుడు ఒంటిపైన పేరు రాసుకొని పుట్టావా ఏమిటి? ఫలానా పేరు తనదని దేహం చెప్పిందా? అయినా నీకొకరు పేరు పెట్టారు, నువ్వు ఆ పేరుతో తాదాత్మ్యం చెందావు కనుకనే ఆ పేరుకి నువ్వు పలుకుతున్నావు. కాబట్టి పేరుకి ఏదో అర్థం ఉంది, పేరు ఒకనొక దాన్ని సూచిస్తోంది, అది కేవలము కల్పన కాదు. అలాగే దైవనామము శక్తివంతమైనది, దాన్ని జపించడం అంటే దాని శక్తిని స్మరించడం అన్నమాట, దైవం యొక్క శక్తిని స్మరించడం అన్నమాట, అదే పుణ్యం. కానీ అడిగిన అతడికి ఈ సమాధానం తృప్తినిచ్చినట్లు లేదు. చివరికాతుడు వెళ్ళిపోతూ భగవాన్ అనుగ్రహాన్ని కోరాడు. అప్పుడు భగవాన్ వానితో, విశ్వాసం లేనప్పుడు అనుగ్రహం విషయమై తెలిపే శబ్దాలు మాత్రం తృప్తిని ఎలా ఇస్తాయి? విశ్వాసం లేనప్పుడు అనుగ్రహ విషయంలో అనుగ్రహం అడుగుతున్నావు కదా, దేనికైనా దైవం అంటే విశ్వాసం ఉండాలంతే. దైవానికి, దైవ నామానికి గొప్ప శక్తి ఉంది అన్న విశ్వాసం ఉంటే ఆ నామం నీకు పుణ్యవంతమై ఫలప్రదం అవుతుంది. అలాగే నువ్వు భగవాన్ అనుగ్రహం అడుగుతున్నావు, మరి విశ్వాసం లేనప్పుడు అనుగ్రహ విషయమై తెలిపే శబ్దాలు నీకు ఎలా తృప్తినిస్తాయి? నీకు గనక విశ్వాసం ఉంటే, ఇప్పుడు నువ్వు అనుగ్రహం అడుగుతున్నావు కదా, ఈ అనుగ్రహాన్ని గురించి నేను ఏదైనా కొన్ని మాటలు చెప్పాననుకో, ఆ మాటలు మాత్రం నీకు తృప్తిని ఎలా ఇస్తాయి? భగవంతుని నామం యొక్క విలువని నేను చెప్పాను, దానిలో నీకు తృప్తి కలగలేదు. ఇప్పుడు అనుగ్రహం అంటున్నావు, దీని విషయంలో కొన్ని నేను చెప్తాను, దీని మాత్రం నీకు తృప్తి ఎలా కలుగుతుంది? విశ్వాసం ఉండాలి. అప్పుడు ఇద్దరు నవ్వుకున్నారు. తర్వాత అతడు వెళ్ళిపోయాడు. ఎవరైనా సరే మనం నమ్మాలి. నమ్మడం అంటే ఇప్పుడు ఆయన నీ తండ్రి అని తల్లి చెప్పింది. అవునమ్మా. ఇంక నీకు నమ్మడం అవుతుందా? అది డౌట్ ఉండదు. నేను నమ్ముతున్నానంటావా నువ్వు? మీ నాన్న నువ్వు నమ్ముతున్నావా? అన్నానమ్మా. ఇంకా డౌట్ ఉండదు. అలా ఉండాలి. ఒక జ్ఞాని మాట అన్నా, ఒక శాస్త్రం యొక్క మాట అన్నా అలా ఉండాలంతే. అలా ఉన్నప్పుడు ఆ మాటల యొక్క ప్రభావం మనకి చక్కగా అందుతుంది. అంతే తప్ప ఇంకా అందరూ అడుగుతున్నారు కాబట్టి మనం అడగడం అవునా కాదా, కొన్ని నిర్ణయాలు మనం చేసుకోవడం, అవతల వాళ్ళు ఏం చెప్తారో విని తెలుసుకుందాం, అప్పుడు నాకు నచ్చితే నేను చూస్తాను, లేక నేను వదిలేస్తాను అన్నట్లుగా ఏ విషయం పట్ల మనం ఉన్నా అది సక్రమంగా నీకు ఆ మాటలు ఉపయోగపడవు. అలాంటి ఉపయోగపడే మాటలు ఎన్ని వింటే ఏమిటి అని అర్థం అన్నమాట ఇక్కడ. అంచేత ఆ విశ్వాసం అంత గట్టిగా ఉండాలి. ఏదో చెప్తున్నారు, ఎంత బాగున్నా రమణ మహర్షులు వారు చెప్పారట, ఎవరో నిసర్గదత్త మహారాజు గారు, ఇంకెవరెవరో చెప్తున్నారు, అవేమిటో మనం కూడా విందాం. మనం వాళ్ళు చెప్పినవన్నీ మనం వినేసి నమ్మేసి అలాగే చేసేస్తామా ఏంటి అని అనుకోని మనం విన్నామనుకో, అప్పుడు ఆ వినడం వల్ల ప్రయోజనం ఏముంది? ఏమీ ఉండదమ్మా. కాబట్టి ఏదైనా దైవ విషయం కానీ లోక విషయం కానీ మాట నుండి ఏ మాట అయినా వింటే అది నీ మీద పనిచేస్తుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. విశ్వాసము అంటే ఇక మళ్ళీ ఎప్పుడు ప్రశ్న రాకూడదు,
అది అవునమ్మా. అలాగే నీ స్వరూపము పరమాత్మ అన్నారు గురువు. ఇంకంటే దాని పట్ల నీకు ఇంక డౌట్ రాకూడదు. నేను పరమాత్మనవునా కాదా, ఎలా అవుతాను, ఎందుకు అవుతాను, మరి నేను పలానా వాణిని కదా, మరి నాకు ఈ గుణాలు ఉన్నాయి, నాకు ఈ లక్షణాలు ఉన్నాయి, నాకు ఈ ఇష్టాలు ఉన్నాయి, నాకు అవున్నాయి ఇవున్నాయి, ఆస్తులు ఐశ్వర్యాలు భోగాలు భాగ్యాలు గౌరవాలు మర్యాదలు గొప్పలు తిప్పలు అన్నీ నాకున్నాయి, మరి నేను దైవం అంటున్నారు, ఎలా అవుతాను అన్న డౌట్ ఉందనుకో నీకు. డౌట్లు ఉండకూడదా అంటే ఉంటాయి. అయితే గురువు ఎందు గాని శాస్త్రం అందు గాని నీకు విశ్వాసం ఉంటే డౌట్ రాదు. ఓ అంతే, అయిపోయింది, అక్కడికే మోక్షం. వాడిని అనుకున్నాను కాదట, గురుదేవులు చెప్పారు. అయితే నిసర్గదత్ మహారాజ్ ఇదే చెప్పారు కదా. ఎవరు చెప్పినా జ్ఞానం అదే చెప్తాడు, జ్ఞానం అదే చెప్తాడు. ఉండాలి, అలా ఉండాలి అంటే అదే మనం రమ్మంటే రాదు. మనకి ఎంత ఎంత దేహాత్మ బుద్ధి దృఢంగా ఉంటుందో అప్పుడు విషయాత్మక బుద్ధి కూడా అంత దృఢంగానూ ఉంటుంది. మరి వలలో చిక్కుపడ్డవాడు బయటికి రావడం చాలా కష్టం. అందుకే ఈ శాస్త్రాలు ఒక్కసారి నువ్వు దేహానికి కాదురా నువ్వు దేవుడివి అని ఒక్కసారి చెప్పేస్తే వాడికి తెలిసిపోతే ఇంకెందుకు ఈ శాస్త్రాలని, అవసరం లేదు కదా. అవునమ్మా. అంచేత అలా వింటాం, అంటాం, అనుకుంటాం గాని దానికి అంకితం చాలా కష్టం. కానీ మనకి చేత కాదంటే మనకి నచ్చిన ఇష్టమైన వాటి పట్ల మనకి డౌట్ ఉండదు. చూడు, కొంచెం చేత కాదంటే చేతను దాంతో పోల్చి చూసుకున్నప్పుడు ఓహో ఆధ్యాత్మిక జీవితంలో నా నిజ స్వరూపపు అనుభవపు జీవితంలో గురువు చెప్పిన దాని పట్ల నాకు కొన్ని విషయాల పట్ల నాకున్నంత విశ్వాసము అర్పణ భావము దీని పట్ల లేదు అని తెలుసుకో, తెలిసిపోతుంది కదా. అంచేత దైవం యొక్క నామాలు ఎంతో గొప్పవి, ఆ పేర్లు పెట్టి పిలవడం ఏమిటి పుణ్యం అంటారు, అది నిజమేనా అని అడిగినప్పుడు నిన్ను నీ పేరు పెట్టి పిలుస్తుంటే దానికి ఒక ప్రయోజనం ఉండి ఒక క్రియ జరుగుతోంది కదా. దైవనామానికి మాత్రం ఎందుకు ఉండదు? ఒక మామూలు సామాన్యమైన దేహము నేను అనుకునే ఆ దేహం పేరుతో పిలిస్తేనే ఎంతో క్రియ ఎంతో ప్రయోజకత్వము ఉన్నప్పుడు మరి భగవంతుడు అనంతుడైన భగవంతుడి నామానికి ఎంత ప్రయోజకత్వం ఉంటుంది. ఓహో భగవంతుని నామాలు ఎంత గొప్పవా, ప్రతి నామము అంత శక్తివంతమైందా అని చూస్తే నీకు భగవంతుని పట్ల నిజమైన విశ్వాసం ఉంటే ఆయన ప్రతి నామము పట్ల అంత విశ్వాసం ఉంటుంది. కానీ నీకు నీ నామము పట్ల ఉన్నంత విశ్వాసం దైవం యొక్క నామాల మీద లేదు. అలాంటప్పుడు ఎవరు ఏమి చెప్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది అన్నారు భగవాన్. అంచేత దాన్ని మనం కూడా మన విషయంలో చూసుకోవాలి. హరి ఓం నమః.